యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీలను నియమించాలని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఉన్నత విద్యను ప్రక్షాళన చేసి విశ్వవిద్యాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లు నిర్ణీత సమయంలో వీసీలను నియమించకుండా ఆలస్యం చేసిందని ధ్వజమెత్తారు. దీన్ని గుర్తించిన ప్రొఫెసర్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారన్నారు. తెలంగాణలో అన్ని యూనివర్సిటీల వీసీల పదవీ కాలం మే 21న ముగిస్తే జూన్ 15 నుండి సీనియర్ ఐఏఎస్లను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. 2 నెలలు గడుస్తున్నా సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయకుండా వైస్ ఛాన్సలర్లను నియమించడం లేదని పేర్కొన్నారు. తక్షణమే వైస్ ఛాన్సలర్లను నియమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సమస్యలను కలుసుకోవడానికి ఈ రోజు అధికారుల దృష్టికి అధికారుల దగ్గర పోతే అధికారులు కలిసే ప్రయత్నం లేదు. అంటే ఈ రోజు అధికారులను కలిసే ప్రయత్నం చేయకుండా విద్యార్థుల సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇన్ఛార్జ్ వీసీ గా కూడా దీనికి పూర్తి స్థాయి వీసీలు కేటాయించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. దాంతో పాటు ఇక్కడ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఎందుకంటే ఈ రోజు విద్యాశాఖ తన దగ్గర ఉంచుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికి అదేవిధంగా విద్యార్థులు బడ్జెట్ అధికారులు కేటాయించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉన్నది. కానీ నేడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తమ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యారంగ బడ్జెట్ లో 15% కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏఎస్ఎఫ్ మేము రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 30% నిధులు కేటాయించని అనేక సందర్భాలు డిమాండ్ చేసినాం. కనీసం 20% నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసిన పక్షంలో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం 7.31% నిధులు కేటాయించి ఈ రోజు ప్రభుత్వ విద్యారంగం మరొకసారి ధ్వంసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మేము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తామని చెప్పారు. ఒకసారి మీరు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించాల్సిన అవసరం మీ పైన ఉన్నది.